శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరల్ ఛానల్. మీ జాతకంలో గురు బలంగా ఉంటే మీ జీవితంలో అదృష్టం మీ వెంట నడుస్తుంది అంటారు. ఇది నిజమేనా? ఎందుకు కొందరికి చిన్న ప్రయత్నంలోనే పెద్ద విజయాలు వస్తాయి, మరికొందరు ఎంత కష్టపడ్డా ఆలస్యంగా ఫలితం చూస్తారు? దీనికి అసలు కారణం మీ జాతకంలో ఉన్న గురు యొక్క స్థానం. గురు అంటే కేవలం ధనం మాత్రమే లేదా అదృష్టం మాత్రమే కాదండి. గురుగ్రహం అంటే జ్ఞానం, ధర్మం, వివాహం, పిల్లలు, లైఫ్ డైరెక్షన్, వీటన్నిటిని ప్రభావితం చేసే ఒక మహాగ్రహం అండి. ఈ వీడియోలో గురుగ్రహం 12 భావాల్లో ఉన్నప్పుడు మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయి, ఎక్కడ బ్లెస్సింగ్స్, ఎక్కడ జాగ్రత్తలు అవసరం, అలాగే సింపుల్గా చేయగల పరిహారాలు ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే గురు కటాక్షం ఉంటే జీవితం సైలెంట్గా కానీ పవర్ఫుల్గా మారిపోతుందండి. ఈ వీడియోలో మనం గురుగ్రహం అంటే జూపిటర్ అంటే లగ్నం నుండి 1వ స్థానం అంటారు కదా, 1వ భావం నుంచి 12 భావాల వరకు ఎక్కడుంటే ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా జీవితం మారుతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి అన్నది చాలా సింపుల్గా సాధారణ మనకు అర్థమైన భాషలో చూద్దామండి. గురు అనేది ఒక జ్ఞానం, ధర్మం, ధనం, పిల్లలు, అదృష్టం, ఆధ్యాత్మికత ఇవన్నీ సూచించే అత్యంత శుభగ్రహం అండి. వీరు ఫస్ట్ హౌస్లో ఉంటే, లగ్నంలో ఉంటే ఏమవుతుంది? ఇది ఒక రకంగా గురువు వారిని నేరుగా ఆశీర్వాదం అందించడం లాంటిదండి. లగ్నంలో కనుక ఉంటే జీవితంలో చాలా సమస్యలు వచ్చినా చివరికి దైవ రక్షణతో, డివైన్ ప్రొటెక్షన్తో బయటపడే అవకాశం చాలా బలంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే మీరు మాటలతో ఇతరులకు దారి చూపించే, సలహాలు ఇచ్చే ముఖ్య వ్యక్తిగా కనిపిస్తారని మీకు తెలియదు. ముఖము, శరీరం మీద ఆధ్యాత్మిక కాంతి, చార్మింగ్ ఉంటుందండి. కొంచెం లావుగా, కొద్దిగా పొట్ట పెరిగే యోగం కూడా ఎక్కువగా ఉంటుంది. వివాహం విషయంలో గురువు 7వ ఇంటిని కూడా చూస్తారు కాబట్టి తను ఉన్న స్థానం నుంచి సాధారణంగా మంచి వివాహం జరుగుతుంది, ఆలస్యం తక్కువగా ఉంటుంది, మీకు హెల్ప్ చేసే, సహాయపడే భాగస్వామి లభించే అవకాశం ఉంటుంది. మహిళలకు ఈ స్థానం ఉంటే వారు భర్త గురించి చాలా ఐడియల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తర్వాత కొంచెం నిరాశ, కొద్దిగా దూరం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీ పథం సత్యం, ధర్మం, న్యాయం మీద నడవాలండి. టీచింగు, లా, మత సంస్థలు, ఫైనాన్స్, జ్యోతిష్యము, విదేశీ వ్యవహారాలు ఇవన్నీ మీకు సపోర్ట్ అయ్యే రంగాలండి. మరి రెమెడీస్ ఏంటి అయ్యానంటే, చెడు స్థితిలో ఉంటే అహంకారం, ఆలస్యం, ధర్మానికి విరుద్ధమైన పనులు చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అండి. ఇంట్లో పాడైపోయిన, చెదిరిపోయిన పుస్తకాలు కానీ అలా పెట్టకుండా శుభ్రమైన మంచి పుస్తకాలు ఉంచండి. పాత బుక్స్ను వేరే వారికి ఉచితంగా ఇచ్చేయండి. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ తగ్గించడం, గురువులను గౌరవించడం, పసుపు రంగు క్లాత్ లేదా పర్సులో పెట్టుకోవడం శుభప్రదం అండి. ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కానీ మీకు నష్టం వచ్చేంత వరకు ఓవర్ హెల్ప్ చేయకండి. తదుపరి లగ్నం నుంచి 2వ స్థానం అంటే 2వ ఇల్లు, 2వ భావం అని కూడా అనొచ్చండి. ఈ 2వ స్థానంలో గురుడు ఉంటే కుటుంబము, డబ్బు, మాట మీద ప్రభావం చూపిస్తారండి. కుటుంబ ఆశీర్వాదము, సంపాదన, విలువలు అనేవి చాలా బాగుంటాయి. చాలా వీనస్ కంటే కూడా బెటర్ మనీ యోగాలు ఇస్తారండి గురువు 2వ స్థానంలో ఉంటే. మీ మాట మృదువుగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది, వినేవాళ్ళు ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. 2nd హౌస్లో గురుడు ఉన్న వారికి వివాహ విషయంలో పెళ్లి తర్వాత మీ యొక్క ఆర్థిక స్థితి, ధనస్థితి, ఆహారపు అలవాట్లు బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి సంస్కారవంతమైన, ధనవంతమైన లేదా ఆధ్యాత్మిక కుటుంబం నుంచి ఉండవచ్చు. అలాంటి వారు రావచ్చు మీకు. కెరీర్ పరంగా చూస్తే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, లా, ఫుడ్ ఇండస్ట్రీ, పబ్లిక్ స్పీకింగ్, ఫ్యామిలీ బిజినెస్లలో మంచి అవకాశాలు వస్తాయండి. రెమెడీస్ ఏంటయ్యానంటే, తినేటప్పుడు తగాదాలు, అబద్ధాలు, ఫోన్లో గొడవలు పూర్తిగా మానేయాలండి. 2nd హౌస్లో గురుడు ఉన్నవారు ఇలా చేస్తే ఆహారం కర్మ విషం అవుతుందని భావించాలి. డైనింగ్ రూము, కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు వస్తువును ధరించిన పూజారులు, పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. 3వ స్థానంలో గురుడు ఉన్నవారికి, 3వ స్థానం అంటే కమ్యూనికేషన్, ధైర్యము, సోదరులపై ప్రభావం చూపించే స్థానం. 3వ ఇంట్లో గురుడు ఉంటే మోటివేషనల్ స్పీకర్గా మాట్లాడతారు, మంచి మాటలు మాట్లాడతారు. మీ మాట విన్న వాళ్ళు చెరలోకి దిగాలి అనిపించేలా ఉంటుంది, యాక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. సోదరులతో, పొరుగు వాళ్ళతో మంచి సంబంధం ఉంటుందండి. వివాహ విషయంలో చూస్తే భాగస్వామి సాధారణంగా చదువుకున్న, ఆధ్యాత్మికత కలిగిన వారు, పుస్తక ప్రేమికులు లేదా ప్రేమికురాలుగా ఉంటారండి. గురువు కనుక బలహీనంగా ఉంటే మీడియా, పని, స్నేహితులు, సోదరులతోనే ఎక్కువ టైం గడుపుతున్న వాళ్ళు ఉంటారు. గడుపుతున్నావు అంటూ మీ యొక్క భార్య లేదా మీ యొక్క భర్త ఫిర్యాదు చేసే పరిస్థితి రావచ్చు. 3rd హౌస్లో కూడా వీక్ ఉంటే. కెరీర్ పరంగా చూసుకుంటే మీరు సందేశాలను తీసుకెళ్లే గైడ్ లాంటి వారండి. మీడియా, రచన, పోడ్కాస్ట్, మార్కెటింగ్, పబ్లిషింగ్, పబ్లిక్ రిలేషన్ ఇవన్నీ కూడా మీకు సూట్ అయ్యే ఫీల్డ్స్. రెమెడీస్ ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఉన్న వారికి పెద్దవాళ్ళు ఎప్పుడు ఎగతాళి చేయకండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళకి సహాయం చేయండి వీలైనంతగా. పక్షులకి నీళ్లు, ధాన్యం ఏదన్నా గింజలు పెట్టండి.
పేద విద్యార్థులకి పుస్తకాలు కానీ ఫ్యూచర్ రూపంలో వారికి సహాయం చేస్తే గురువు చాలా సంతోషిస్తారు. 4th హౌస్లో గురుడు, 4వ ఇంట్లో గురుడు, 4వ భావంలో. 4వ స్థానం అంటే ఇల్లు, తల్లి, సౌకర్యాలు, స్వదేశం. సో 4వ స్థానంలో గురుడు ఉంటే మీ మనస్సు సున్నితంగాను భావోద్వేగంగా కరుణతో ఉంటుందండి. సాధారణంగా పెద్ద ఇల్లు ఉంటుంది, మంచి వసతులు ఉంటాయి. చాలాసార్లు ఇల్లు దగ్గర దేవాలయం లేదా ఏదైనా రావి చెట్టు లాంటివి కలిగి ఉండే అవకాశం ఉంటుంది. స్వదేశం మీద చాలా ప్రేమ ఉంటుందని, పూర్తిగా విదేశాల్లో సెటిల్ కావడం కొంచెం కష్టం. ఫారిన్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. వివాహ విషయంలో చూస్తే భార్య లేదా భర్త, వారి కుటుంబం, సంస్కృతి, సంప్రదాయాన్ని చాలా విలువగా చూస్తారండి వారు. పెళ్లి తర్వాత మనశ్శాంతి ఉంటుంది. ప్రాపర్టీ యోగాలు బాగా బలపడే అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే టీచింగ్, రియల్ ఎస్టేట్, హోటల్ లేదా హాస్పిటాలిటీ, ఇంటీరియర్ డిజైన్, సైకాలజీ, వాస్తు ఇవన్నీ బాగా సెట్ అయ్యే రంగాలు మీకు. మరి రెమెడీస్ అంటే ఆ పరిహారాలు ఏంటంటే ఇంట్లో పగిలిన వస్తువులు, అశుద్ధ వస్తువులు అలాంటి వాటిని పోగు చేసుకోవద్దు, తీసి బయట పెట్టేయాలి. శుభ్రమైన పూజా మందిరం ఏర్పాటు చేసుకోవాలి. తల్లిని గౌరవించడం, గోవులను పోషించడం, బీఫ్ లాంటి తింటుంటే ఇలాంటి పూర్తిగా మానేయాలండి. సో ఇలాంటివి చేసేవారే మంచివారని ఇష్టపడతారు. 5వ ఇంట్లో గురుడు ఉంటే 5వ స్థానం పిల్లలు, ప్రేమ, బుద్ధి, సృజనాత్మకత. 5వ ఇంట్లో గురుడు కనుక ఉంటే పెద్ద నైతిక విలువలు, అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఆధ్యాత్మిక బుద్ధి కలిగి ఉంటారు. పిల్లల విషయంలో సాధారణంగా మంచిగున్న యోగం ఉంటుందండి. మొదటి సంతానం చాలా జ్ఞానవంతులు, భక్తి గల వాళ్ళు, ఆధ్యాత్మిక భావన కలిగిన వారై ఉండొచ్చు మీ యొక్క సంతానం. వివాహము, లవ్ లైఫ్లో చూస్తే మీరు సంస్కారవంతమైన, భక్తి ఉన్న, తాత్విక చర్యలు చేసే పార్ట్నర్స్ని ఆకర్షించుకుంటారండి. ఇంటెలిజెన్స్, తత్వచింతన, ఆధ్యాత్మిక బాండింగ్ మీద ఆధారపడినటువంటి ఒక లవ్ మ్యారేజ్ను సపోర్ట్ చేస్తుంది. కెరీర్ పరంగా చూస్తే మీరు తర్వాతి జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికే పుట్టారు. జ్యోతిషం, మ్యూజిక్, ఎడ్యుకేషన్, కోచింగ్, మెంటరింగ్ ఇవన్నీ గొప్ప ఫీల్డ్స్ మీకు ఇలాంటి వారికి. మరి పరిహారాలు ఏంటయ్యానంటే నాకే బాగా తెలుసు అన్న ఈగో, ఆత్మగౌరవం తగ్గించుకోవాలి. ఎగ్జామ్స్లో మోసము, ప్రేమలో మోసము, మంత్ర జ్యోతిషాన్ని దుర్వినియోగం చేయకూడదు. తదుపరి 6వ ఇంట్లో గురుడు ఉంటే, 6వ స్థానం లేదా 6వ భావంలో గురుడు ఉంటే, 6వ స్థానం అంటే ఏంటి? శత్రువులు ఉన్న రోగభావాలు, ఆరోగ్యం, సేవ. 6వ స్థానంలో గురుడు ఉంటే మీరు సమస్యలను జ్ఞానంతో పరిష్కరించే హీలర్ లాగా ఉంటారండి. మీ సొంత కష్టాలను కూడా ఇతరులకు లేపే శక్తులుగా మార్చుకుంటారు. శత్రువులతో గొడవలు కాకుండా బుద్ధితో ఓడిస్తారు. కాలేయము, కడుపు, పేగుల సమస్యల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ విషయంలో చూస్తే భాగస్వామి మెడికల్, లా, సోషల్ రంగం, సేవా రంగం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. వారి ఆరోగ్యం లేదా ఎమోషనల్ ఇష్యూల కారణంగా వారికి సేవ చేయాల్సిన పరిస్థితి రావచ్చు లైఫ్ పార్ట్నర్. కెరీర్ విషయంలో చూస్తే జ్యోతిషం, హీలింగ్, డాక్టర్, లాయర్, హెచ్ఆర్, సోషల్ వర్క్ ఇలాంటి సర్వీస్ ఫీల్డ్స్లో ఇలా ఉన్నవారికి దైవ సహాయం ఉంటుందండి ఆల్వేస్. మరి భారీ పరిహారాలు తప్పక పాటించాల్సినవి. కోడి మాంసము, గుడ్లు అసలు తినకపోవడం మంచిది. ఇలా చేస్తే ఏదైనా భారీగా వ్యాధులు, దివాలా, పెద్ద సంక్షోభం లాంటివి ఏదైనా రావచ్చని శాస్త్రం చెప్తుంది. బదులుగా గురువారం రోజున కోళ్ళకి పసుపు రంగు గింజలు, మొక్కజొన్నలు వేయండి. వంశం పారంపర్య బంగారాన్ని తాకట్టు పెట్టడం, అమ్మటం మానేయాలి. దేవాలయాల్లో వీలైతే మీకు నేలను ఫ్లోరింగ్ క్లీన్ చేయడం, కడగడం ఇలా 100 రోజులు వరుసగా చేయగలిగితే చాలా గొప్ప పరిహారం అండి. ఎంత మానసిక అశాంతి ఉన్నా క్లియర్ అయిపోతుంది. రోడ్డు మీద వీధి కుక్కలకి నిత్యం ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. తదుపరి 7th హౌస్, 7వ ఇల్లు. 7వ ఇల్లు అంటే 7వ స్థానం అంటే వివాహము, పార్ట్నర్షిప్, బిజినెస్. 7వ ఇంట్లో కనుక గురుడు ఉంటే మీ జీవితంలో వివాహము, భాగస్వామ్యం చాలా కీలక పాత్ర వహిస్తుంది. మీరు సహజంగానే న్యాయం చూసే, సమతుల్యతను కాపాడే డిప్లొమాటిక్ వ్యక్తి అండి. వివాహ విషయంలో భాగస్వామి చదువుకున్న, ఆధ్యాత్మికత, గురువు లాంటి గైడింగ్ నేచర్ని కలిగిన వారు ఉంటారు. పెళ్లి తర్వాత మీ యొక్క అదృష్టం తిరిగి పెరగటము, జీవితంలో బంగారు అవకాశాలు రావడం జరుగుతుందండి ఆఫ్టర్ మ్యారేజ్. కెరీర్ విషయంలో చూస్తే జాయింట్ బిజినెస్, లా, డిప్లొమసీ, మ్యారేజ్ కౌన్సిలింగ్, పబ్లిక్ రిలేషన్స్ వంటివి చాలా బాగా మ్యాచ్ అవుతాయండి 7వ స్థానంలో గురుడున్న వారికి. అయితే మీరు చాలా జనరల్స్గా డబ్బు అప్పు ఇచ్చి తర్వాత మోసపోకుండా చూసుకోండి, జాగ్రత్త. పరిహారం ఏంటంటే పార్ట్నర్పై అధికంగా ఆజ్ఞలు చేయటం, ఎక్కువగా ప్రవచనం ఇవ్వటం ఇలాంటి మానేయాలి లైఫ్ పార్ట్నర్ ముందర. గురువారం రోజున అరటి చెట్టు దగ్గర పసుపు, శనగలు లేదా మిఠాయిలు పెట్టడం, పసుపు బట్టలు ధరించడం, దేవస్థానాల దగ్గర వీలైతే కుదిరితే శుభ్రం చేయడం శుభప్రదం అండి. మరి 8th హౌస్లో గురుడు ఉంటే 8th హౌస్లో గురుడు ఉంటే 8th హౌస్ అంటే మార్పులు, రహస్యాలు, గూఢ శాస్త్రాలు. 8వ ఇంట్లో కనుక గురుడు ఉంటే మీ జీవితం లోతైన మార్పులు, రహస్య జ్ఞానం, ఆధ్యాత్మికత, ట్రాన్స్ఫర్మేషన్ మీద నడుస్తుందండి. మీకు సహజంగా ఇంట్యూషన్ కలిగి ఉంటారు, హీలింగ్ టచ్ ఉంటుంది, మిస్టిక్ సైన్స్ మీద ఆకర్షణ ఉంటుంది. వివాహ విషయంలో చూస్తే భాగస్వామి కొంచెం ఇంటెన్స్, లోపల ఆలోచనలు పెట్టుకునే, రహస్యంగా ఉండే వ్యక్తి కావచ్చు. పెళ్లి ద్వారా మీ జీవితంలో మార్పులు, ఇన్హెరిటెన్స్, రహస్య లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కెరీర్ చూస్తే ఇన్సూరెన్స్, గూఢ శాస్త్రాలు, సైకాలజీ, రీసెర్చ్,
ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్, అండర్ గ్రౌండ్ బిజినెస్ వంటి రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు బాగా ఉంటాయండి. పరిహారాలు ఏంటంటే మీ జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తుల గురించి గొప్పలు చెప్పుకోవడం తగ్గించాలి. తంత్రం, గూఢ విద్యలను ఎప్పుడు ఇతరులకు హాని చేసేందుకు వాడకండి. గురువారం రోజున పేదలకు పసుపు లడ్డూలు కానీ, శనగలతో చేసిన పసుపు లడ్డూలు లేదా అరటి పండ్లు పంచడం మంచి రెమెడీ అండి. తదుపరి 9th హౌస్ అన్నమాట. 9వ స్థానము. 9వ స్థానం అంటే భాగ్యం, ధర్మం, తండ్రి, తీర్థయాత్రలు. 9వ స్థానంలో గురుడు ఉంటే ఇది ఒక సూపర్ శుభస్థానం అండి. మీరు చాలా అదృష్టవంతులు, గురువుల ఆశీర్వాదం కలిగిన వాళ్ళని చెప్తారు శాస్త్రం. ఉన్నత విద్య, తత్వశాస్త్రము, మతపరమైన విషయాలపై బలమైన ఆసక్తి కలిగి ఉంటారు. తరచు విదేశీ యాత్రలు, తీర్థయాత్రలు ఎక్కువగా ఉండొచ్చండి వీరికి. వివాహ విషయంలో ఏంటంటే భాగస్వామి జ్ఞానం ఉన్న, మతపరమైన, ధార్మిక వాతావరణం నుంచి వచ్చిన వారై ఉంటారు. విదేశీ ట్రిప్స్ కావచ్చు, కాలేజీ లేదా యూనివర్సిటీ లేదా ఆధ్యాత్మిక యాత్రలో హఠాత్తుగా కలిసే అవకాశం ఉంటుంది. కెరీర్ చూస్తే ప్రవచనాలు ఇచ్చేవారు, ప్రొఫెసర్లు, లాయర్లు, తత్వవేత్తలు, రచయిత, మోటివేషనల్ స్పీకరు, ట్రావెల్ బ్లాగర్స్ ఇలాంటి వారికి చాలా స్ట్రాంగ్ యోగం ఉంటుంది, అవకాశం ఉంటుంది. రెమెడీస్ ఏంటంటే తండ్రి, గురువులు, పెద్ద వారికి గౌరవం ఇవ్వాలి, వారి ఆశీర్వాదమే గురుబలం. ఇగో కోసం చేసే చారిటీలు మానాలి, నిజాయితీతో దానం చేయాలండి. గురువారం రోజున అరటి చెట్టు దగ్గర పసుపు మిఠాయిలు సమర్పించడం, పూజారుల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం శ్రేయస్కరము. తదుపరి 10వ స్థానంలో, 10వ భావంలో ఆ ఇంట్లో కనుక గురుడు ఉంటే, లగ్నం నుంచి 10వ స్థానంలో. 10వ స్థానంలో కెరీర్, స్టేటస్, కర్మస్థలం. 10వ స్థానంలో గురుడు ఉంటే మీరు న్యాయం, సత్యం, సహాయం మీద నడిచే లీడర్గా ఎదుగుతారండి. సమాజంలో నిజాయితీ గల, జ్ఞానవంతుడు అనే పేరు వస్తుంది మీకు. అసలు కెరీర్ పీక్ సాధారణంగా మీకు 36 ఏళ్ల తర్వాత వస్తుందండి ఇలాంటి వారికి. వివాహ విషయంలో ఏంటంటే మీకు సొసైటీలో స్థానం ఉన్న, అంబిషన్ ఉన్న భాగస్వామి మీకు ఆకర్షణ ఉంటుంది అలాంటి వారి మీద. పెళ్లి కూడా ఒక రకంగా సామాజిక సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమం లాంటి మిషన్ అవుతుంది మీకు మీ విషయంలో. కెరీర్ విషయంలో జడ్జిలు, ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఎన్జిఓస్, లీడర్స్ ఇవన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది ఈ కెరీర్ ఫీల్డ్స్లో. రెమెడీస్ ఏంటంటే మీ మంచితనం, సింప్లిసిటీని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. ముఖ్యంగా గురువారం నాడు నాన్ వెజ్ మానుకోవడం, పెద్దలకు గౌరవం ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తుందండి. తదుపరి 11వ స్థానం. 11వ స్థానంలో గురుడు ఉంటే, 11వ స్థానం అంటే ఏంటి? లాభాలు, స్నేహితులు, పెద్ద కోరికలు. 11వ స్థానంలో గురుడు ఉంటే మీకు పెద్ద డ్రీమ్స్, పెద్ద లక్ష్యాలు ఉంటాయండి. ఆ లక్ష్యాలను రియాలిటీగా మార్చే శక్తి, అవకాశాలు కూడా గురు ద్వారా మీకు వస్తాయి. ఉన్నత స్థాయి స్నేహితులు, విఐపీలు, మెంటర్లు మీ యొక్క సర్కిల్లోకి వస్తారు వాళ్ళు. వివాహం విషయంలో చూస్తే సోషల్ గ్యాదరింగ్, స్నేహితులు లేదా అన్న చెల్లెల ద్వారా భాగస్వామిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వామి ఎలా ఉంటారంటే భాగస్వామి ఆశావహంగా, సపోర్టివ్గా, మానవతా భావం కలిగి ఉంటారండి వారు. కెరీర్ పరంగా చూస్తే భౌతికంగా ఇది అత్యంత బలమైన లాభస్థానము. కౌన్సిలింగ్, పాలిటిక్స్, ఎన్జిఓలు, పెద్ద పెద్ద సంస్థలు, లీడర్షిప్ స్థానాల్లో ఉన్నవారు ఇవన్నీ ఫైనాన్షియల్గా మరియు సోషల్గా కూడా అప్లిఫ్ట్ చేస్తాయండి. పరిహారాలు ఏంటంటే లోభం, స్వార్థ స్నేహితులు, పైకి మాత్రమే కనిపించే పాపులారిటీ నుంచి దూరం ఉంచాలి. మీ ఆదాయంలో కొంత శాతం రెగ్యులర్గా చారిటీ కేటాయిస్తే గురుబలం పెరుగుతుంది. దేవాలయ పూజారులకి శనగ లడ్డులు కానీ, పసుపు మిఠాయిలు కూడా ఇవ్వండి. తదుపరి 12వ స్థానం, 12th హౌస్లో గురుడు. 12th హౌస్ అంటే ఏంటి? వ్యయం, దానం, విదేశాలు, మోక్షం. 12వ స్థానంలో గురుడు ఉంటే ఇది అత్యంత ఆధ్యాత్మిక స్థానం అండి. మోక్షం, దేవుడితో కనెక్షన్, ఒంటరిగా ధ్యానం చేయాలనే కోరిక, హృదయంలో కరుణ ఇవన్నీ బలంగా వస్తాయండి. స్వప్నాలు క్లియర్గా రావటం కనబడుతుంది. ఖర్చులు ఎక్కువ, కానీ చాలా వరకు ఆధ్యాత్మిక పనులు, దానము, విదేశాలు, సేవ మీదనే అయిపోతాయి ఖర్చులు. వివాహ విషయంలో ఏంటంటే మీ యొక్క భాగస్వామి విదేశీయులు కావచ్చు, వేరే సంస్కృతి లేదా చాలా ఆధ్యాత్మికమైన వ్యక్తి కావచ్చు అండి. ఈ యొక్క పెళ్లి అనేది కర్మాత్మకమైనది. మీకు వైరాగ్యం, అటాచ్మెంట్ వదిలేయటం ఇలాంటివి ప్రేమ ద్వారా నేర్పిస్తుంది. ప్రేమతో మీకు ముందుకు వెళ్తారు. కెరీర్ పరంగా చూస్తే సాధారణంగా 30 నుంచి 32 ఏళ్ళ తర్వాత స్థిరమైన సక్సెస్ ఫీల్ అవుతారు మీరు. విదేశీ డిప్లొమాట్లు, యోగా టీచర్లు, హీలర్స్, సైకాలజిస్టులు, సన్యాసులు, రీసెర్చ్ చేసేవాళ్ళు ఇలాంటి ఈ వ్యవహారాలు మీకు సూట్ అవుతాయండి. రెమెడీస్ అంటే నకిలీ గురువులు, ఫేక్ బాబాలు, బ్లైండ్ ఫెయిత్ వల్ల జాగ్రత్తగా ఉండాలి. పసుపు బట్టలు, పసుపు అంటే శనగలను అందులకి లేదా సన్యాసులకు దానం చేయటం. డబ్బు కోసం అతిగా పరిగెత్తకుండా ఏది జరగాలో అది జరుగుతుంది, నేను నా ధర్మం చేశాన భావనతో కనుక మీరు ఉంటే ధనం కూడా నెమ్మదిగా మీ వైపు వచ్చి పడుతుందండి. ఫ్రెండ్స్, చివరికి వచ్చాము. ఇప్పటి వరకు మనం గురుడు 1వ స్థానం నుంచి 12వ స్థానం వరకు ఏ భావంలో ఉంటే ఎక్కడ ఏ ఫలితాలు ఇస్తారో చూసామండి. ఎలాంటి పరిహారాలు చేస్తే ఉపయోగ ఫలితాలు ఉంటాయో చూసాం. మీ జాతకంలో గురువు ఏ ఇంట్లో ఉన్నాడో కింద కామెంట్లో తప్పక చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన విఎంకే ఆస్ట్రో నిమల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకునే ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలా మంది రిక్వెస్ట్ మీద. సో ఈ కోర్స్ జాయిన్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా నేర్చుకుంటూ 30 days తర్వాత వారి గోచారం, వారి వ్యక్తిగత జాతకం వారికి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చెక్ చేసుకునే విధంగా తయారవుతున్నారు. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్ నడుస్తూ ఉందండి, ఆఫర్లో ఉంది. సో అతి త్వరలో ఈ ఆఫర్ ముగిసే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సు జాయిన్ అవ్వచ్చండి. ఆ కోర్సు యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో తదుపరి మరి ఒక మంచి కాన్సెప్ట్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.